This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మన డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే మీరు చూస్తే ఇంటిగ్రేటింగ్ క్యూబర్నెటీస్ క్లస్టర్ విత్ ఎలాస్టిక్ క్లౌడ్ అండి. మీకు క్లస్టర్ విత్ ఎలాస్టిక్ క్లౌడ్ అంటారు. సో ఎలాస్టిక్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ లైక్ ఈఎఫ్కే అంటారు, ఎలాస్టిక్ సర్చ్ సారీ ఈఎల్కే, లాక్ స్టాష్ కిబానా అని చెప్పి మీకు. సో నా ప్లాన్ ఏంటంటే మనం అంటే దీంట్లో చాలా చాలా చేయొచ్చు అండి, ఎందుకంటే లాక్స్ మీరు తీసుకొని సెక్యూరిటీ పరంగా చాలా చాలా ఉంటాయి. బట్ నా ప్లాన్ ఏంటంటే మన క్లస్టర్ ని ఏ విధంగా మనము ఈ ఎలాస్టిక్ క్లౌడ్ తో అకౌంట్ క్రియేట్ చేయడము, తర్వాత దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలనే దాని గురించి చూడాలి మీకు. సో దానికోసం ఏం చేద్దామంటే లెట్స్ గో టు KTS ల్యాబ్ ఫైల్స్కి వస్తాను. ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ ఓపెన్ దిస్. ఇక్కడికి వద్దాం. సో నేను ఏం చేస్తానంటే మీకు ఎక్కడ ఎక్కడ ఉండాలంటే ఇక్కడ KTS EFK ఉంది సరే, దీని లోపలికి రండి మీకు. సో ఇక్కడ నేను ఏం చేస్తుంటాను, సారీ ఇది కాదండి, మీకు మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ, అది ఓల్డ్ అనమాట. మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీలో మీకు ఇక్కడ సో అబ్జర్వబిలిటీకి వచ్చి మీకు ఇక్కడ ఎలాస్టిక్ మానిటరింగ్ అండ్ అలర్టింగ్ ఇక్కడ ఉంది సార్. దీంట్లో ఫస్ట్ లెట్స్ డూ దిస్. దీంట్లో లాగిన్ చేద్దాం ఈ రెండిట్లోకి. ఫస్ట్ ఏంటంటే ఒక ఎలాస్టిక్ క్లౌడ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి, ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు మీకు. సో అరే ఇక్కడ చూస్తే నేను ఏం చేశానంటే మీకు క్లస్టర్ నోడ్ విత్ 15 GB వాల్యూమ్స్ అంటే నేను మనం ఏం చేసాం, నేను డిప్లాయ్ చేసినప్పుడు ఇచ్చింది 10 GB ఇచ్చాను. బై 15 GB ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ ఎనీవే లెట్స్ సీ. సో నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చి క్లస్టర్ నోడ్ అండ్ మాస్టర్ షుడ్ బి 15 అని ఉంది యాక్చువల్గా. సో అన్ఫార్చునేట్ గా నేను ఏం చేశాను, 10 GBతో డిప్లాయ్ చేశాను. ఏమవుతుందంటే మీకు స్పేస్ సరిపోకపోవచ్చు మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే లెట్స్ మీ డూ అంటే కాప్స్ డిలీట్, ఇక్కడికి వచ్చి నేను డిలీట్ చేస్తాను ఇక్కడ. లెట్ ఇట్ డిలీట్, తర్వాత మనం దాంతో డిప్లాయ్ చేద్దాం. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మీకు రిజిస్టర్ ఏ ఫ్రీ ట్రయల్, ఎలాస్టిక్ ఫ్రీ ట్రయల్ మనం రిజిస్టర్ అవ్వాలండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఎలాస్టిక్ క్లౌడ్ లాగిన్ అంటాను. సో నేను ఏం చేస్తాను కింద మీకు సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్ ఉంది కదా, ఇది క్లిక్ చేద్దాం మీకు. ఇక్కడికి వచ్చి మీకు ఈమెయిల్ ఇవ్వచ్చు. సో మీలో ఎవరన్నా వాళ్ళు ఈమెయిల్ ఇవ్వండి మీకు, సో దట్ అది వాడతాను. పాస్వర్డ్ మీకు షేర్ చేస్తాను, తర్వాత వాడుకోవచ్చు. ఎవరో ఒకరు ఈమెయిల్ ఇవ్వండి, ఎందుకంటే నా ఈమెయిల్స్ అన్ని వాడేశాను లేదు యాక్చువల్గా. ప్లీజ్ ప్రొవైడ్, ఎవరో ఒకరు ఈమెయిల్ ప్రొవైడ్ చేయండి మీది. ఈమెయిల్ ఒకటి ఇవ్వండి. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. మీకు ఏం చేస్తానంటే మీకు పాస్వర్డ్ ఏమిద్దాం మీకు. సో మీకు కిరణ్ మీకు పింగ్ చేస్తున్నాను పాస్వర్డ్ మీకు. సో అది నేను మీ చాట్ లో పెట్టాను, అది పాస్వర్డ్ అనమాట మీకు పంపించింది మీకు. జస్ట్ వెరిఫికేషన్. ఓకే, సో వెరిఫై చేయండి, మీకు మెయిల్ వచ్చి ఉండాలా. ఓ సారీ అండి, రవిది ఎవరిది వాడింది, నేను రవిది వాడాను. ఓ సారీ మై బ్యాడ్. కిరణ్ ఎవరిది ఇచ్చింది, రవి. ఓకే రవి మీకు మెయిల్ వచ్చింది చూడండి, మీది వాడాను యాక్చువల్గా మీకు ప్లీజ్ వెరిఫై, జస్ట్ వీ సెంట్ ఈమెయిల్, దీనికి వెరిఫై వచ్చి ఉండాలి చూడండి, మీ మెయిల్కి వచ్చి ఉండాలి. వెరిఫికేషన్ అన్న ఓకే గుడ్. సో కాబట్టి మనం ఏం చేద్దాం, లాగిన్ చేద్దాం. పాస్వర్డ్ నేను చాట్ లో మీకు పంపిస్తాను చూడండి, నేను కిరణ్ పంపించాను, తర్వాత చేంజ్ చేసుకోవచ్చు అనుకోండి, అది పాస్వర్డ్. సరే, సో ఇక్కడికి వచ్చి
క్రియేట్ డిలీట్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి గివ్ మీ 1 minute. నేను ఏం చెప్పాను ఇక్కడ మీకు మాస్టర్ రిక్వైర్డ్స్ నీడ్స్ 15 GB వాల్యూమ్. ఎందుకంటే మళ్ళీ మీరు చూసినట్లయితే ఎందుకు తలకాయ నొప్పి చెప్పండి, మీకు మళ్ళీ సరిపోకపోవడము వేస్ట్ చేయడం ఎందుకు, అందుకని ఇక్కడికి వచ్చి నేను 15 అని ఇద్దాం మీకు. లెట్ ఇట్ కమ్. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రవి కదా, ఓకే ఇది అండ్ పాస్వర్డ్ లాగిన్ చేద్దాం మీకు. ఓకే, ఇప్పుడు ఐ థింక్ మనం ఒక డిప్లాయ్మెంట్ అనేది చేయాలండి ఇక్కడ మనకి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సింపుల్ గా రవికాంత్ అని ఉందనుకోండి మీకు, మీ తర్వాత పాస్వర్డ్ మార్చుకోండి. ఓకే, దట్ 14 days ఎక్స్పైర్ అయిపోద్ది, బట్ ఎనీవే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే KTSB26 అని చెప్పి మనం ఏం చేస్తాను, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడ డిప్లాయ్ చేయాలి కోడ్ అని చెప్పి. నేను ఏం చేస్తాను, ఇఫ్ ఐ టేక్ అమెజాన్, దీనివల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ కావాలంటే, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, KTS అని చెప్పి క్రియేట్ డిప్లాయ్మెంట్ అంటానండి మీకు. సో కాబట్టి వెనక్కి వచ్చి మీకు క్లస్టర్ అనేది క్రియేట్ అవుతుంది మీకు, ఎలాస్టిక్ క్లస్టర్ క్రియేట్ అవుతుంది మీకు, కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. వన్స్ అది అప్ అయిపోయినాక మనకి, సో మనం ఏం చేస్తాం, కిందకు వచ్చి మీకు ఇక్కడ, సో అంతా అప్ అయిపోయినాక కిందకు వచ్చి మనం ఏం చేస్తాం, ఇట్లా వస్తుంది మై డిప్లో KTSB26 అని కనిపిస్తుంది. మనం యాడ్ ఇంటిగ్రేషన్స్ అని చెప్పి మనం ఇంటిగ్రేషన్స్ చేయొచ్చు అనమాట. క్యూబర్నెటీస్ యాడ్ క్యూబర్నెటీస్ అది అడుగుతుంది అనమాట. ఇక్కడ ఇంటిగ్రేషన్ నేము బ్యాచ్ అంత డీటెయిల్స్ ఇచ్చి మనకి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాక, సో యాడ్ ఎలాస్టిక్ ఏజెంట్ అన్నప్పుడు ఈ టోకెన్ డీటెయిల్స్ అన్ని వస్తాయండి. దాన్ని మనం ఏం చేస్తాము, ఒక మేనిఫెస్ట్ డౌన్లోడ్ చేసి దాంట్లో మనం క్లౌడ్ ఐడి అన్ని కూడా డిప్లాయ్ చేయాలన్నమాట. మనకి డిప్లాయ్ చేసి 4 ఏజెంట్స్ అన్రోల్డ్ అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది ఇక్కడ మీకు. అంటే ఓవరాల్ గా మనం ఏంటంటే దీని నుంచి లాగ్స్ కలెక్ట్ చేయొచ్చు, మీరు చూస్తే లాగ్స్ కలెక్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు కావాలనుకుంటే మానిటరింగ్ కూడా దీని నుంచి చేయొచ్చు అండి. ఆప్షన్ కూడా మీకు ఉందన్నమాట, మానిటరింగ్ కూడా మీరు చేయడానికి ఉంది మీకు. ఓకే, లెట్స్ సీ. ఓకే, ప్యాటర్న్ బయటికి తీసి అంతా కూడా చెక్ చేయొచ్చు మీకు. ఓకే, సో బ్యాక్ వద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఐ విల్ లైక్ టు ఎక్స్ప్లోర్ ఆన్ మై ఓన్ అని చెప్పి ఇక్కడ ఇద్దాం మనకి. ఓకే, సో ఐ థింక్ అంతా క్రియేట్ అయిపోయిందేమో చూద్దాం మీకు. సో మనం వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మేనేజ్ దిస్ డిప్లాయ్మెంట్ అన్నాం అనుకో, అంటే క్రియేట్ అయిందా లేదా మీకు తెలియడానికి. అయితే మీకు ఏమవుద్దంటే ఇక్కడ మనకి క్లౌడ్ ఐడి అనేది ఒకటి అవసరం అవుద్దని నా ఉద్దేశం. క్లౌడ్ ఐడి అండ్ పాస్వర్డ్, లెట్ ఇట్ కమ్ హియర్. ఇక్కడ క్లౌడ్ ఐడి ఉంది సార్, అది కాపీ చేసి నేను ఏం చేస్తాను మీకు, లెట్ మీ పుట్ హియర్. మీకు ఇక్కడ, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ లాక్స్ అండ్ మెట్రిక్స్ కి వచ్చినప్పుడు ఇది అనేబుల్ చేయాలండి మీకు. ఎందుకంటే ఇక్కడ వీ కెన్ మానిటర్ అనేబుల్ అలర్టింగ్ ఫ్రమ్ ఎలాస్టిక్ క్లౌడ్ అని చెప్పి ఫస్ట్ దాన్ని అనేబుల్ చేయాలా, లాక్స్ అండ్ మెట్రిక్స్ అని చెప్పి. కిందకు వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇదంతా కూడా లాక్స్ మెట్రిక్స్ అనేబుల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే అనేబుల్ చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి సో అనేబుల్ అని చెప్పి మనకి సర్చ్ ఫర్ డిప్లాయ్మెంట్ ఒకటే ఉంది అనుకోండి, మనకి ఏముంది ఇక్కడ KTS ఇది సెలెక్ట్ చేసేసి సేవ్ చేస్తాను మీకు. ఓకే, లెట్ ఇట్ బి. ఆ తర్వాత మీకు కావాల్సింది ఇక్కడ సెక్యూరిటీ అని కూడా ఉంటుంది అనమాట మీకు. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చినప్పుడు ఈ ఎలాస్టిక్ యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది ఎలాస్టిక్ యూజర్ పాస్వర్డ్ వచ్చేసరికి రీసెట్ పాస్వర్డ్ అని చెప్పి రీసెట్ అని చెప్పి ఇదనమాట మీకు యూజర్. ఇది కింద సేవ్ చేయాలి, తర్వాత అవసరం అవుతుంది మీకు. ఓకే, డన్. సరే, ఓకే గుడ్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు మొత్తం ఇది కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కాన్ఫిగరేషన్ చేంజ్ ఇన్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసారా మీకు మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, ఓపెన్ అని మనకి
ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది అనేబుల్ చేయాలండి మనం ఇక్కడ చూపించినట్టు ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి చేయాలా, పైన నుంచి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ సో ఓపెన్ అని చేసినాక ఇంటిగ్రేషన్స్ యాడ్ చేయాలి, మీరు ఏమేం చేయాలనుకుంటున్నారని చెప్పి. సో లెట్ ఇట్ కమ్ మీకు కింద యాడ్ ఇంటిగ్రేషన్స్ ఉంది చూసారా, క్లిక్ ఆన్ యాడ్ ఇంటిగ్రేషన్. ఈ ఇంటిగ్రేషన్ లో మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఐ వాంట్ టు హ్యావ్ కుబర్నెటీస్ ఎన్విరాన్మెంట్ కావాలి మనకి. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ఉందా, మీకు కుబర్నెటీస్ ఇది సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ కుబర్నెటీస్ అని చెప్పి మీకు ఇది వచ్చి యాడ్ ఇంటిగ్రేషన్ అని చెప్పి మనం ఏం చేద్దామంటే స్కిప్ ఏజెంట్ ఇన్స్టాలేషన్ ఇస్తాను. ఫస్ట్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని రావాలన్నమాట మనకి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ నేమ్ ఏం చేస్తాను మీకు KTS B26 కాప్స్ క్లస్టర్ అన్నాం మీకు. మీరు కిందకు వచ్చాను అనుకోండి, మీకు డిస్క్రిప్షన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను సేమ్ అదే కాప్స్ క్లస్టర్ అని ఇచ్చేసి మనకి. సో ఇక్కడ ఏమన్నా అడ్వాన్స్ డీటెయిల్స్ నేమ్ స్పేస్ అవసరం లేదండి, కింద ఇవన్నీ కూడా మీకు చూడండి. కలెక్ట్ క్యూబర్నెటీస్ మెట్రిక్స్ ఫ్రమ్ క్యూబ్లెట్ API, క్యూబర్నెటీస్ నోడ్ మెట్రిక్స్, పాడ్ మెట్రిక్స్, సిస్టమ్ మెట్రిక్స్ మీకు. అయితే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు మీకు దీన్ని ఇంప్లిమెంట్ చేయకముందు మనం ఏం చేయాలా, ఫస్ట్ క్లస్టర్ అప్ అయిందో లేదో చెక్ చేద్దాము. ఎందుకంటే ఇదంతా డిప్లాయ్ చేయకముందు నోట్స్ లో చెప్పినట్టు ఫస్ట్ మనం దీని లోపల ఏం చేయాల్సి వస్తుందని ఇది డిప్లాయ్ చేయాలండి మీకు, విచ్ ఈస్ లైక్ క్యూబ్ స్టేట్ మెట్రిక్స్ KSM అంటాం, క్యూబ్ స్టేట్ మెట్రిక్స్ డిప్లాయ్ చేయాలా. సో కాబట్టి ఇది అప్ అయినాక చేయాలా మీకు, ఆ తర్వాత అంతా డిప్లాయ్ చేయాలి మీకు. సరే నేనేం చేస్తాను మీకు ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి మీకు, వాల్యూమ్ మెట్రిక్స్, కలెక్ట్ క్యూబర్నెటీస్ మెట్రిక్, ఇదండి క్యూబ్ స్టేట్ మెట్రిక్స్. ఇది కలెక్ట్ చేయాలంటే అది ఎనేబుల్ చేయాలన్నమాట మీకు. ఇదంతా కూడా ఇస్తాం మీకు. ఓకే, ఇదంతా మొత్తం తీసుకొని నెక్స్ట్ ఏం చేద్దాం, మనకి ఒకవేళ క్యూబ్ షెడ్యూలర్ కూడా కావాలనుకుంటే మీ ఇష్టం, మీరు అనేబుల్ చేసుకోవచ్చు మీకు. మన కాప్స్ లో కంట్రోల్ మేనేజర్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇది ఏం చేస్తాం మనకి క్రియేట్ ఏజెంట్ పాలసీ అన్నప్పుడు నేను ఏం చేస్తాను మీకు కాప్స్ పాలసీ అని చెప్పి మీకు మీకు వచ్చి ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ కూడా చెక్ చేసాం అనుకోండి. ఓకే ఫైన్, ఇవి డిఫాల్ట్ వదిలేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ పేరు వస్తుంది అనమాట. హోస్ట్ నేమ్ ఫార్మేట్ ఏంటి అంటే మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, FQDN ఆర్ హోస్ట్ నేమ్. FQDN సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అందాం మీకు. తర్వాత మేనిఫెస్ట్ ఫైల్ మనం డౌన్లోడ్ చేయాలండి. డౌన్లోడ్ చేసి దాంట్లో మనం ఏం చేయాల్సి వస్తుంది, అన్ని కూడా అప్డేట్ చేయాల్సి వస్తుంది మనకి. వర్షన్ కాన్ఫ్లిక్ట్ మీకు ఏముంటుంది, అనేబుల్ టు క్రియేట్ ద పాలసీ మీకు. వై వేరే ఏమన్నా తప్పు ఉందా, పని చేస్తాం. ఓకే, నేను ఏం చేస్తాను సేవ్ అండ్ కంటిన్యూ అన్నాం. పేరు ఏమన్నా ఒక నేమింగ్ కన్వెన్షన్ ఏమైనా ఇవ్వాలేమో. లెట్స్ యూజ్ దిస్ వన్. ఓకే, సో యాడ్ ఎలాస్టిక్ ఏజెంట్ లేటర్, యాడ్ ఏజెంట్ టు యువర్ హోస్ట్ అని చెప్పి యాడ్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనకి ఒక మేనిఫెస్ట్ ఫైల్ రావాలి మీకు. టోకెన్ ఇక్కడ ఉంది కదా, సో మీరు చూసారనుకోండి మనకి చూడండి క్యూబర్నెటీస్ ఈ డెమోన్ సెట్ అనేది రన్ చేసుకోవాలి మీరు మీకు. సో కిందకు వచ్చినప్పుడు ఇది ఎందుకంటే కిందకు వస్తే ఎక్కడో కింద ఒక చోట మనం చేంజ్ చేయాలి. మీరు చూసారా ఎన్రోల్ కింద చూడండి మీకు, ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఫ్లీట్ టోకెన్. నేనేం చేస్తాను డౌన్లోడ్ ద మేనిఫెస్ట్ అంటానండి మీకు. డౌన్లోడ్ ద మేనిఫెస్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను దీని లోపలికి వద్దాం. ఇక్కడ KTS B26 అని చెప్పి సో ఎలాస్టిక్ అనేద్దాం. దీని లోపల సేవ్ ఎగ్జిక్యూట్ చేయనప్పుడే, ఎందుకంటే ఫస్ట్ ఇదంతా అప్ అయిపోయినాక నాకేం కావాలంటే క్యూబ్ స్టేట్ మెట్రిక్స్ ఫస్ట్ డిప్లాయ్ చేయాలండి. ఇది డిప్లాయ్ చేసినాక కింద లిజనింగ్ టు ఏజెంట్ వస్తుంది మనకు. డిప్లాయ్ చేసినాక అప్పుడు డేటా అంతా కూడా దాంట్లోకి వెళ్ళాలన్నమాట. బట్ బిఫోర్ దట్ మనకి ఆల్మోస్ట్ డన్ మీకు, అన్ని కూడా అప్ అవుతున్నాయి మీకు.
సో కాబట్టి ఈ ఎలాస్టిక్ క్లౌడ్ అనేది ఏం చేస్తుందంటే, కావాలంటే సపరేట్ గా మనం ఈఎఫ్ ఎలాస్టిక్ సెర్చ్, ఫ్లో, కిబానా అండ్ లాగ్ స్టాష్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ సెర్చ్ ఏం చేస్తుందంటే మొత్తం మీ డేటా అంతా తీసుకుంటుందండి. అది కూడా ఒక టైప్ ఆఫ్ డేటాబేస్, టెక్స్ట్ డేటాబేస్ తీసుకుంటుంది. మీకు లాగ్ స్టాష్ వచ్చి ఏం చేస్తుందంటే మీ లాగ్స్ ని మీరు చూస్తే మీ లాగ్స్ ని మీరు ఎడిట్ చేసుకోవాలా, మీకు కావాల్సిన డేటా బయటికి తీయాలంటే లాగ్ స్టాష్ వాడచ్చు అనమాట. లైక్ ఫిల్టరింగ్ చేయాలంటే లాగ్ స్టాష్ మనకు వస్తుంది. అలాగే మనకి గ్రఫానాలో విజువల్ రిప్రజెంటేషన్ ఎలా వచ్చిందో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కిబానా వాడతాం అనమాట. కిబానా వాడి మనం ఏం చేస్తామంటే మనకి విజువల్ రిప్రజెంటేషన్ అనేది మనకు వస్తుంది యాక్చువల్గా మీకు. బట్ లెట్స్ సి, మీకు నోడ్ యాడ్ అయిపోయింది. మీకు ఇది అయిపోయినాక మీకు క్లస్టర్ అప్ అవుతుంది. తర్వాత నేను ఏం చేస్తానంటే దాని మీద నేను ఏజెంట్ అనే దాన్ని డిప్లాయ్ చేసి మనకి ఓకే హోల్డ్ ఆన్. ఓకే డన్, ఇక్కడ అయిపోయిందండి. సో నేను పాడ్స్ అందాం, అలాగే పాడ్స్ అందాం, అన్ని కూడా కరెక్ట్గా రన్ అవుతున్నాయి. ఓకే గుడ్. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఓకే గుడ్. కింద లాస్ట్ లో ఉంచండి క్యూబ్ స్టేట్ మెట్రిక్స్ అని చెప్పి మనకి. ఓకే డన్, ఇది అప్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్కడ ఉందండి మన ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎలాస్టిక్ ఏజెంట్ దగ్గరకు వస్తాను. మీకు ఎలాస్టిక్ ఏజెంట్ అని చెప్పి మీకు దీన్ని కిందకు వచ్చారు అనుకోండి, మీకు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఇక్కడ ఫ్లీట్ టోకెన్ ఉంచండి. ఫ్లీట్ టోకెన్ ఇది ఉంటుంది అనమాట మీకు. సరే, వాల్యూ ఎలాస్టిక్ మీకు యూజర్ నేమ్ కిందకు వద్దాం. ఎక్కడో ఒక దగ్గర ఏమన్నా మనకి ఓకే ఫైన్. మస్తు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కిందకు వచ్చాను అనుకోండి, మీకు డౌన్లోడ్ మేనిఫెస్ట్. ఓకే ఫైన్. సరే, సో నేను ఏం చేస్తాను మీకు అన్నీ ఒక నిమిషం అండి. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సో పాడ్స్ అన్నప్పుడు మీకు ఒక డెమన్ సెట్ డిప్లాయ్ అవ్వాలా. మీకు ఇక్కడ చూడండి ఎలాస్టిక్ ఏజెంట్ మీకు ఒక ఈ డెమన్ సెట్ డిప్లాయ్ అవుతుందండి. డిప్లాయ్ అయిపోయినాక ఇక్కడ మనం లిజనింగ్ టు ఏజెంట్ ఉంది. కాసేపట్లో మనకి వన్స్ అది డిప్లాయ్ అయిపోయినాక ఏజెంట్స్ అంతా కూడా ఇంకా ట్రాఫిక్ దీనికి పంపించడం స్టార్ట్ చేస్తుంది అనమాట మీకు. సో మీకు దీనికి రావాలా, ఇది వచ్చే లోపల నెక్స్ట్ ఏముంది మీకు కిందకి వచ్చి అప్లై చేసాం అనుకోండి, మీకు అంతా కూడా ఎలాస్టిక్ ఏజెంట్ రన్ అవుతుంది చూడండి ఇక్కడ మీకు. సరే, తర్వాత ఇట్లా 4 ఏజెంట్స్. తర్వాత మీరు చూసారు అనుకోండి, మీకు వ్యూ అసెట్స్ అని ఉన్నాయి. అసెట్స్ కి వచ్చాము అనుకోండి, మీకు తర్వాత మనం క్రియేట్ డిప్లాయ్ అని చెప్పి ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసి
మనం ఏం చేయొచ్చు మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్ లో క్యూబర్నెటీస్ మెట్రిక్స్ నోట్స్ ఏం జరుగుతుంది డీటెయిల్స్ అంతా తీసుకురావచ్చు అన్నమాట మీకు. బట్ లెట్స్ సి చూసారా మీరు చూసినట్లయితే మీకు డేటా అంతా కూడా చూడండి. సో వ్యూ ఎన్రోల్డ్ ఏజెంట్స్ అని ఉంది, ఇన్కమింగ్ డేటా అని చెప్పి మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చేసాం అనుకోండి మీకు. సో కాబట్టి మీకు డేటా అంతా కూడా అయిపోయి ఉండాలి మనకి. సో నేను ఏం చేస్తాను కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను సో కిందకు వద్దాం, కిందకు వచ్చి ఇంటిగ్రేషన్స్ కి వచ్చేసాం అంటే మీకు ఇన్స్టాల్డ్ ఇంటిగ్రేషన్స్ అంటే ఇప్పుడు ఎలాస్టిక్ ఏజెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది, క్యూబర్నెటీస్ ఇక్కడ ఉంది మీకు. సో నేను ఏం చేయొచ్చు మీకు అసెట్స్ కి వచ్చాం అనుకోండి, ఇక్కడ అసెట్స్ కి వచ్చి మనం ఇక్కడ ఓపెన్ చేయొచ్చు అండి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను మీకు క్యూబర్నెటీస్ నోట్స్ ఓపెన్ చేశాను అనుకోండి, వ్యూ అసెట్స్ కి వచ్చేసి ఏమేం కనిపిస్తున్నాయి మనకి లాగ్స్ అన్ని వస్తున్నాయా లేదా అని చెక్ చేయాలనుకోండి. చూద్దాం ఇక్కడ మీకు ఓకే. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏమొస్తుంది ఇక్కడ మీకు ఏ నోడ్ అంటే ఇన్ఫర్మేషన్ చూడండి, డిస్క్ ప్రెషర్ లేదు, మెమరీ ప్రెషర్ లేదు, రెడీగానే ఉంది. లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తే సిపియు రిలేటెడ్ ఉన్నాయి మీకు, తర్వాత మెమరీ యూసేజ్ కూడా మీకు తెలుస్తుంది ఏది ఎంత అని చెప్పి మీకు ఇక్కడ. సో మీకు సో మనకి సో కిందకు వచ్చాం అనుకోండి అంత డీటెయిల్స్ అంతా మీకు తెలుస్తుందండి. అలాగే అంటే వేరియస్ ఇన్ఫర్మేషన్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ఇక్కడ ఉన్నాయి మీకు, అవునా. సో నాకేం కావాలా మీకు ఆబ్వియస్ గా డిప్లాయ్మెంట్స్, సరే డిప్లాయ్మెంట్స్ కొన్ని క్రియేట్ చేద్దామండి. వాట్ ఐ విల్ డూ హియర్ ఇస్ పైకి వచ్చాను అనుకోండి, ఇక్కడ మీరు చూస్తే ఇలా ఇద్దాం. దాంతో పాటు నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇద్దాం, ఇలా ఇద్దాం, ఇలా ఇద్దాం. పార్ట్స్ కొన్ని రన్ అవుతున్నాయి, సరే లెట్ ఇట్ కమ్. సో బ్యాక్ వచ్చి మళ్ళీ మనం ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి నేను డిప్లాయ్మెంట్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను మీకు, అలాగే పార్ట్స్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. ఓకే, ఇంకేమున్నాయి మీకు క్లస్టర్ ఓవర్వ్యూ చెక్ చేద్దాం అనుకుంటున్నాం మీకు. సో ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లా వస్తుంది మీకు. అంటే క్యూబర్నెటీకి సంబంధించినంతా కూడా గ్యాదర్ అవుతుందా లేదా అని చెప్పి ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు మీకు. సో రిప్లికా డిజైర్, రిప్లికాస్ అవైలబుల్, అన్అవైలబుల్ రిప్లికాస్ 3 ఉన్నాయి, ఇంకా వచ్చినట్లేదంతా కూడా. ఇక్కడికి వస్తే ఇప్పుడు వచ్చేసినాయి మీకు. సో కాబట్టి ఇది మీకు రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు మారుతుంది యాక్చువల్గా. సరే అయిపోయినాక మీకు ఇప్పుడు కరెక్ట్గా వచ్చినాయి చూడండి మీకు రిప్లికాస్ అండ్ అవైలబుల్, రిప్లికా డిజైడ్ అంతా ఉంది మీకు, డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు, అవునా. ఏదన్నా కూడా మీకు సో మనం యాప్ లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవాలనుకుని ట్రై చేద్దాం. డీటెయిల్స్ అంతా కూడా డీటెయిల్ వస్తున్నాయి చూడండి మీకు. ఓకే, సో దాంతో పాటు ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఇదేంటి మీకు మీకు చూడండి మీకు మెట్రిక్స్ అనమాట. టాప్ నోడ్ మెమరీ, టాప్ నోడ్ మెమరీ ఉంది మీకు, టోటల్ పర్సెంట్ అంతా కూడా అంటే మీకు ఇలా వస్తుంది అనమాట. సో కాబట్టి మీకు వాళ్ళు రెడీమేడ్ జస్ట్ లైక్ గ్రాఫానా ఎలాగున్నాయో అలాగా రెడీమేడ్ డాష్ బోర్డ్స్ అన్ని కూడా ఇచ్చినారండి, మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. నా ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి సో మనకి నేను అలౌ చేయాలి కదా, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసినప్పుడు పోర్ట్స్ అలౌ యాక్సెస్ చేయాలి కదండి మనకి. అందుకని నేను ఏం చేస్తాను నోడ్స్కి వచ్చి సెక్యూరిటీకి వచ్చి మనకి సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఉంది మీకు. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ వచ్చి మనం ఏం చేద్దాం యాడ్ రూల్ అంటాను, యాడ్ రూల్ అని చెప్పి మనం ఏం చేస్తాం మీకు
ఆల్ ట్రాఫిక్ అని చెప్పి ఎనీవేర్ అని ఇచ్చేద్దాం. ఎనీవేర్ అని ఇచ్చి మనం ఏం చేస్తాం, సేవ్ చేద్దాం. ఎనీవేర్ అని చెప్పి మనం సేవ్ చేద్దాం. ఓకే, సో కాబట్టి ఇప్పుడు రీచబుల్ కావాలి కదా, నేనేం చేస్తాను మీకు ఎస్విసి మనకి నోడ్ పోర్ట్ ఒకటి తీసుకొని ఇక్కడ మీకు పోర్ట్ ఏంటండి, సో 32278. ఓకే, అలాగే ఎందుకు రాలేదు, 3100 యాప్ 2కి రావాల్సింది ఉంది మనకి. మీకు టెస్ట్ కంటైనర్ కేయు డిస్క్రైబ్ ఎస్విసి అని చెప్పి మీకు ఈ సర్వీస్కి ఇచ్చినప్పుడు, సో వెనక ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, ఎండ్ పాయింట్స్ 8080లో ఉన్నాయి మీకు యాక్చువల్గా. మీకు రావాలి మీకు ఇష్యూ అని ఉందా మీకు. సో ఇక్కడికి వచ్చి పార్ట్స్ అన్నాం అనుకోండి, రీస్టార్ట్ కూడా సేమ్ లేవు, రీస్టార్ట్ కూడా క్లియర్ గానే ఉంది మీకు. నేనేం చేస్తాను, మరి రావాలి కదా మీకు, ఎందుకు రాలేదు, దాన్ని డిలీట్ చేసి చూద్దాం మళ్ళీ ఎట్లా వస్తాయో లేదో. సో ఎనీవే, సో ఈ విధంగా మనకు అంతా కూడా ఇక్కడికి వెళ్తుంది. అదే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేసినప్పుడు లాక్స్ జనరేట్ అవుతాయండి మనకి. మీకు లాక్స్ అన్ని జనరేట్ అవుతాయి అన్నమాట. మీకు అంటే ఎలాగా అంటే ఇందాక మనం వచ్చి మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేయడం చూసాం. యాక్చువల్లీ ఇదేంటంటే మానిటరింగ్ అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు సర్వర్ సిపియు మానిటరింగ్ ఏమైనా చేయాలనుకో ఎనేబుల్ చేసాం కదా. లాక్స్ అండ్ మెట్రిక్స్ కి వచ్చి మీకు ఎక్కడ, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే డిస్కవర్కి వచ్చాను అనుకోండి, లాక్స్ అని ఇక్కడికి రావాలండి. మీ నోట్స్ నుంచి ఏమైనా లాక్స్ వస్తున్నాయి అనుకోండి, ఇక్కడ ఈ మెట్రిక్స్, ఇవన్నీ మెట్రిక్స్ అన్నమాట. మెట్రిక్స్ అంతా ఇక్కడ వస్తాయి చూడండి మీకు A to Z గా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. బట్ నాకు కావాల్సింది ఏంటంటే లాక్స్ కావాలి. ఇక్కడ మీకు లాక్స్ ఉంటాయి మీకు. ఓకే, సో లాక్స్ కి వచ్చినప్పుడు నేను ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మనం ఏదైనా ఎంజినిక్స్ అని సెర్చ్ చేశాను అనుకోండి, అగైన్ ఇది కంప్లీట్ గా సెక్యూరిటీ టీమ్ హ్యాండిల్ చేస్తాండి నేను. బట్ మనం ఏదైనా చెక్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎంజినిక్స్ అని రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు, సో ఎక్కడ వస్తుంది మీకు స్టాపింగ్ ఎంజినిక్స్ క్లౌడ్ ఇన్స్టెన్స్ ఐడి మనకి లేదంటే ఒక పాడ్ లెవెల్లో చెక్ చేశాను అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక పాడ్ తీసుకున్నాను అనుకోండి, ఏమైనా పాడ్ తీసుకొచ్చి దీంతో ఏమైనా లాగ్స్ వచ్చినాయి అని చెక్ చేశాను అనుకోండి, మీకు చెక్ చేయొచ్చు మీకు. యా మీరు చూస్తే ఇక్కడ వచ్చింది చూడండి మీకు. ఓకే, సో ఇలాగా మీకు దీన్ని ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, మీకు ఈ లాగ్ అంతా వస్తుంది అనమాట. లాగ్ ఎక్కడ ఉంది ఏంటి ఏం రన్ అవుతుంది మొత్తం అంటే యాక్చువల్గా మనకు కావాల్సిన మెసేజ్ అనమాట. ఎక్కడ ఉంటుందంటే నెక్స్ట్ వద్దాం, మెసేజ్ అని ఒకటి ఉండాలి. ఇదంతా కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఏజెంట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. బట్ మీకు వచ్చి దేర్ విల్ బి ఈ మెసేజ్ అనమాట ఇక్కడ మీకు. సో లాగ్ పాత్ ఇక్కడ నుంచి వస్తుంది, ఈ మెసేజ్ అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే ఈ లాగ్ మొత్తాన్ని కూడా లాగ్ స్టాష్ వాడి ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ చేసి కస్టమ్ గా మీకు ఏం కావాలో అది మాత్రమే బయటికి తీయొచ్చు. బట్ నేను ఏం చేస్తానంటే లెట్ మీ గో హియర్. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇంతకుముందు రాలేదు. సో అందరు ఏం చేస్తారంటే చాట్ లో పెడుతున్నాను చూడండి, యాక్సెస్ చేసి కొంచెం లోడ్ జనరేట్ చేయండి చెప్తాను. ఇక్కడ ఇదొకటి అండి, రెండు పెట్టాను. జస్ట్ ఒక ఫ్యూ టైమ్స్ మీకు రీఫ్రెష్ చేస్తూ ఉండండి. రీఫ్రెష్ చేస్తూ ఉంటే మీకు ఏం జరగాలి, మీకు
ఇట్లా ఒక 4-5 సార్లు అంటే మీకు రిఫ్రెష్ చేశారనుకోండి లాక్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట మీకు ఇక్కడ కూడా మీకు. సో అలా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా లాక్స్ ఏమైనా వచ్చినాయి అని చెక్ చేయాలంటే ఇక్కడికి వచ్చి నేను సో ఇలా ఇచ్చాం అనుకోండి మీకు సెర్చ్ చేస్తున్నాను లాస్ట్ 15 మినిట్స్ నుంచి చెక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తాయి లాక్ మీకు ఏమొస్తుంది ఎక్కడ మ్యాచ్ అయిందంతా వస్తుంది చూడండి మీకు ఎక్కడెక్కడ మ్యాచ్ అయిందో అంతా కూడా A to Z గా మెసేజ్ లాగ్ వస్తుంది అనమాట. మీరు ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి మీకు చూడండి మీకు మెసేజ్ ఉంది లాగ్ మెసేజ్ అనమాట మీకు. సో ఇది అట్లా కాకుండా ఇఫ్ ఆర్ వెరీ మచ్ నేనేం చేస్తాను ఇక్కడ క్వీరీ ఏమైనా ఇచ్చానేమో చూద్దాం మీకు. ఇదేంటంటే ఈవెన్ మీరు చూసారనుకోండి స్లాక్ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట మీకు. మీరు స్లాక్ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు యాక్చువల్గా దట్ ఈస్ వాట్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది నేను యాక్చువల్గా. బట్ నాకేం కావాలంటే మీకు ఇక్కడ క్వీరీస్ మనం యూజ్ చేయొచ్చు అనమాట మీకు. ఐ థింక్ ఎక్కడో గివ్ మీ 1 minute నేను ఏం చేస్తానంటే డెవాప్స్ లోకి పోయి చెక్ చేద్దాం ఆగండి. క్వీరీస్ నా దగ్గర ఉండాలా? క్లౌడ్ కాన్ఫిగరేషన్ ఎక్కడో కొన్ని క్వీరీస్ ఉండాలండి మనం రన్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే ఏదైనా స్పెసిఫిక్ పని చేద్దాం ఇట్లా ట్రై చేస్తాను. మీకు ఏం చేస్తానంటే గివ్ మీ లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు జస్ట్ మీ ఫస్ట్ నేమ్ ఇచ్చి ఇట్లా రిఫ్రెష్ చేయండి. ఆ 404 రావాలి మీకు. ఇక్కడికి వచ్చి నా ఇంటి పేరుతో ఇస్తా అంటే మనం దీంట్లో కూడా సేమ్ వస్తుంది అనుకోండి. ఇట్లా ఇవ్వండి మీ ఇంటి పేరు ఇచ్చి ఒకటి యాక్సెస్ చేయండి, ఇంకో దానికి వచ్చి మీ పేరు ఇవ్వండి. అంటే ఏంటంటే 404 నిజంగా అలర్ట్స్ వస్తున్నాయా లేదా అని చెక్ చేయడానికి అనమాట మీకు. అలా వచ్చింది. సరే ఈ లోపల మీరు చూస్తే ఇది వేరే సెలెక్ట్ లాక్స్ చూడండి కంటైనర్ ఇట్లా వచ్చి కంటైనర్ డాట్ లేబుల్స్ అని చూసారా మీకు. ఇక్కడికి వచ్చి ఇలా ఇవ్వచ్చు అనమాట. లేకపోతే ఇక్కడ చూడండి చూడండి ఇది తీసుకుంటాను HTTP రెస్పాన్స్ అని చెప్పి ఇది తీసుకుని ట్రై చేద్దాం మీకు. నేను ఏం చేస్తాను లాక్స్కి వచ్చి 404లో ఏమన్నా వస్తుందా? రావట్లేదు. సరే 404 ఏమైనా ఉన్నాయేమో చూద్దాం మీకు. లేదా డైరెక్ట్ గా ఇప్పుడు వస్తుంది చూడండి చూసారా. అంటే స్టాండర్డ్ అవుట్పుట్ లో వచ్చే లాగ్స్ అన్ని కూడా సో ఇక్కడ వచ్చాను అనుకోండి మీకు. మనం కిందకు వచ్చినప్పుడు ఎక్కడుంది మీకు మెసేజ్ రావాలి నాకు యాక్చువల్గా. మెసేజ్ వచ్చిందా? ఇక్కడ ఏమొస్తుంది /శ్రీహర్ష అని ఇచ్చాను మీకు ఇట్లా వచ్చింది అనమాట. లేదంటే మీకు ఇలా కూడా ఏదైనా పేరుతో సెర్చ్ చేయాలనుకోండి మీకు. ఇంట్రెస్టింగ్. అవి కనిపిస్తున్నాయండి. బట్ డ్యూ టు సమ్ రీజన్ నేను ఇక్కడికి వచ్చి మనకి మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చారండి పేర్లు ఇక్కడ రాలేదు. సరే ఎవరిచ్చారు? రవి మీరు ఇచ్చారా? లెట్స్ సి రవి సెర్చ్ చేశాను అనుకోండి ఆ పేరుతో రావట్లేదు. ఇంకా లాక్స్ ఇక్కడికి వచ్చినట్లేదు మనకి యాక్చువల్గా మీకు. సో ఇక్కడికి వచ్చి మనకు కావాలనుకుంటే లాస్ట్ 5 minutes చెక్ చేయాలనుకోండి మీకు. సరే 304 ఏమైనా ఎర్రర్ ఉందా మీకు?
చూడండి 304 ఎర్రర్స్ వస్తున్నాయి మీకు. ఇలాగా మీకు ఇక్కడ ఇచ్చిన చూడండి మీకు ఎర్రర్స్ ఏ విధంగా వస్తుంది మీకు చూసారా, లాగ్స్ డాట్ ఎర్రర్ కోడ్ ఇలాగనమాట మీకు. సో లాగ్స్ ఇచ్చి మీకు సచ్ ఇన్ ద లాగ్స్ ఎర్రర్ కోడ్ 404 అంటే వచ్చి ఉండాలి మనకి, బట్ ఎందుకో ఇది తీసుకోవాలి మనకి. ఎర్రర్ కోడ్ ఈక్వల్స్ 404 ఎందుకు రాలా మీకు? ఓన్లీ 404 వస్తే చూడండి. ఇది బేసిక్ గా ఈ దీని పేరు సెక్యూరిటీ టీమ్ సపరేట్ గా ఆపరేట్ చేస్తూ ఉంటుందండి. దీన్ని మీకు ఆపరేట్ చేస్తూ తీసుకొస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు. ఇక్కడ నా పేరుతో కనిపిస్తున్నాయి, మీరు కూడా ఇచ్చుంటే మీకు రాలేదా అని. ఎవరో ఒక పేరు రావాలి 404 తో, ఒకటే ఉంది యాక్చువల్ గా మీకు. సో ఇలాగా మనం ఏం చేయొచ్చు, మీరు చూసినట్లయితే మనం ఒక లాగ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీకు. మెట్రిక్స్ సెలెక్ట్ లాగ్స్ రన్ ద క్వెరీ యాస్ కంటైనర్ లేబుల్స్ అని చెప్పి ఇట్లా మనం ట్రై చేయొచ్చు. డిఫరెంట్ నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను డౌన్లోడ్ చేస్తాను మీ దాంట్లోకి అప్లోడ్ చేయడానికి మీకు. ఓకే, ఇది ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేస్తామండి, ఏజెంట్ పాలసీస్ కాన్ఫిగర్. సరే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మానిటరింగ్ అనేబుల్ చేయాలనుకోండి. ఇక్కడికి వచ్చి మానిటరింగ్ స్టాక్ మానిటరింగ్ లో మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు స్టాక్ మానిటరింగ్ అని ఉంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఇలా వచ్చి మనకి కిందకి రావాలి మీరు. మీకు ఇక్కడ స్టాక్ మానిటరింగ్ అని వస్తే ఇక్కడికి వస్తాం. స్టాక్ మోడ్ కమ్ అవుట్ ఆఫ్. ఓకే, నేను వచ్చి కంటిన్యూ అని చెప్పి మీకు. సరే, సో ఇక్కడ ఏమనుంది మీకు, కంటిన్యూ అని ఇచ్చి సో న్యూ అలర్ట్స్ ఆర్ క్రియేటెడ్ అని రావాలి మీకు. సో లెట్స్ సి, న్యూ అలర్ట్స్ క్రియేటెడ్ ఇక్కడ వచ్చింది చూడండి మీకు. ఓకే గుడ్. సో కాబట్టి మీకు నెక్స్ట్ ఏం చేద్దాం, మీకు ఇక్కడ వీళ్ళు చెక్ చేద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారు. ఇక్కడ అలర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ కింద అలర్ట్స్ అండ్ ఇన్సైట్స్ ఉన్నాయి అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చి మీకు అలర్ట్స్కి వచ్చాం అనుకోండి మీకు. ఇక్కడ స్టాక్ మేనేజ్మెంట్ రూల్స్ అండి యాక్చువల్గా. ఓకే, హోల్డ్ ఆన్. స్టాక్ మేనేజ్మెంట్కి వస్తాం మీకు. స్టాక్ మేనేజ్మెంట్కి వచ్చి ఇక్కడ రూల్స్కి వచ్చాం అనుకోండి మీకు. ఇక్కడ ఐ థింక్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కొత్తగా ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, సిపి యూసేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి మీకు. ఇట్లా క్రియేట్ అయినాయి. సో బట్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మనకి we will create a alert rule and integrate with Slack అని ఉంది యాక్చువల్గా. సిపి యూటిలైజేషన్ సో ఒక 40% కంటే ఎక్కువ వస్తే మీకు స్లాక్ వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట మీకు. ఏ ఛానల్ వెబ్ బుక్ అంతా ఇవ్వాలి మీకు. సో కాబట్టి ప్లాన్ ఏంటి, మనం ఇక్కడికి వచ్చి ఒక రూల్ క్రియేట్ చేయాలనుకోండి. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ రూల్ అంటానండి. రూల్ అని చెప్పి మనం ఏం చేస్తాం, KTS B26 అని చెప్పి రూల్ అందాం మనకి. సో కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, మనకి మీకు సిపి ఉంది, మెమరీ ఉంది మీకు. సరే, డిస్క్ అని ఉందా మీకు, డిస్క్ యూసేజ్ ఉంది, అలర్ట్ అండ్ డిస్క్ యూసేజ్ చేసాయి. సరే, సిపియు ఫస్ట్ మనం ఏం చేద్దాం, సిపియు మానిటరింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసి సో నోటిఫై ఒక 40% ఫర్ 1 minute అని ఇచ్చాం మీకు. ఓకే ఫైన్. కిందకు వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి చూడండి. స్విమ్ లేన్ అని చూసారా, ఇది యాక్చువల్ నేను పనిచేసిన కంపెనీ యాక్చువల్గా.
బట్ స్లాక్ లో మాడిఫై చేయొచ్చు మీకు. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, క్రియేట్ స్లాక్ కనెక్టర్ అని చెప్పి కనెక్టర్ ని వెబ్ URL ఇవ్వాలా. సో స్లాక్ లోకి వచ్చి ఏం చేయొచ్చు, నేను మీకు కనెక్ట్ స్లాక్. ఇక్కడ యాప్స్ అని ఉంటే యాప్స్ లోకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇన్కమింగ్ వెబ్ హుక్ అని చెప్పి మనకి ఫస్ట్ ఇక్కడ ఒక ఛానల్ క్రియేట్ చేస్తానండి. ఓపెన్ క్రియేట్ ఛానల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, KTSB26 అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి ఓకే ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తాను. అండ్ దెన్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు బ్రౌజ్ యాప్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, కాన్ఫిగరేషన్ కొంచెం యాడ్ ఇస్తాను ఇక్కడ. సో కాబట్టి మీరు పార్ట్స్ డిలీట్ చేసినా కూడా మీకు లాంగ్ టర్మ్ రిటెన్షన్ మీకు ఆఫ్టర్ 1 month కూడా వెళ్ళి ఆ లాగ్స్ చెక్ చేయొచ్చు. మీకు పలానా టైంలో లాగ్స్ ఏం వచ్చినాయి కూడా చెక్ చేయొచ్చు. నార్మల్గా ఇప్పుడు ఆ పార్ట్స్ డిలీట్ చేశారనుకోండి, దాంతో పాటు లాగ్స్ అన్ని కూడా పోతాయి. కానీ మనం ఇప్పుడు ఏం చేసాం, తీసుకెళ్ళి ఎలాస్టిక్ క్లౌడ్స్ కి ఇంటిగ్రేషన్ అనేది ఇచ్చాం కాబట్టి మీకు ఏం జరుగుతుంది, మీకు ఇది ఇది ఇస్తుంది అనమాట. మీకు దాన్ని ఏమంటారు, మీకు మీకు వెనక్కి వెళ్ళినా కూడా ఒక నెల ముందు ఏం జరిగిందని కూడా ఉంటుంది మీకు లాగ్స్ అన్ని కూడా. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి యాడ్ టు స్లాక్ అన్నప్పుడు అది అడుగుద్ది ఏ ఛానల్ చేయాలనుకుంటున్నారు, వెబ్ హుక్ ఏందని అడుగుతుంది ఇక్కడ. సరే పోస్ట్ ఛానల్ ఇక్కడ వస్తుంది మీకు. యాడ్ మనం ఏం చేద్దాం, ఇది ఉంది కదా ఇక్కడ, లెట్స్ గో హియర్. ఓకే ఇలా ఇచ్చి KTSB26 అని ఇచ్చేసి మనం ఏం చేస్తాం, సేవ్ ఇద్దాం మీకు. సేవ్ అని ఇచ్చేసి మీకు సో నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మీకు పంపించాలన్నమాట. సో ఒకవేళ మోర్ దాన్ 40% ఏమైనా వచ్చినా కూడా మీకు ఇది రావాలి. మీకు ఇక్కడికి వచ్చి యాక్షన్ చెక్ ఆన్ ఇంటర్వెల్స్ ఎనీవే సేవ్ అని ఇచ్చేద్దాం మీకు. సో కాబట్టి డ్యూ టు సమ్ రీజన్ మనకి CPU కానీ మోర్ దాన్ స్పైక్ అయిందంటే మనకి రావాలి. ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఛానల్ ఏదో వచ్చినట్టు చూద్దాం ఆగండి మీకు. సో CPU alert is firing for node instance in cluster so and so verify CPU level of the node అని చెప్పి ఇట్లా వస్తుంది మీకు. బట్ ఐ థింక్ ఈ CPU ఇది వచ్చి మీకు ఇది వేరే అండి. యాక్చువల్గా ఇదేంటంటే ఈ ఇన్స్టెన్స్ ఎవరిదంటే వీళ్ళదనమాట. యాక్చువల్గా నాకు ఇట్లా వద్దు. యాక్చువల్గా నాకేం కావాలంటే మన నోడ్స్ ఇట్లా కాకుండా మనకి అంటే ఈ CPU యూటిలైజేషన్ ఎవరిది అనుకుంటున్నారు, యాక్చువల్గా మనకి కాన్ఫిగర్ చేశాం కదా. ఐ థింక్ ఇది వచ్చి ఈ స్టాక్ యాక్చువల్గా ఏ చూడండి యాక్టివ్ అని వచ్చింది. ఇట్స్ నాట్ అవర్ క్లస్టర్ అండి. మన దానికోసం మనం ఏం చేస్తామంటే, ఒక నిమిషం ఆగండి, కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తాను. ఇక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి మనకి ఏం చేస్తాను, మీకు ఇక్కడ మీకు పోస్ట్ కొద్దాం. ఎలాస్టిక్ ఏజెంట్ డీటెయిల్స్ అంతా పంపించాలి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని ఇక్కడ రావాలి. మీకు ఎన్ని ఉన్నాయి హోస్ట్లు? 9 ఎక్కడి నుంచి వచ్చినాయి హోస్ట్లు అసలు? ఇవి మీకు కావాల్సింది మనకి. సో నేను ఏం చేస్తాను, క్లౌడ్ ప్రొవైడర్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను, AWS అందాం మనకి. ఓకే సో మీరు ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది చూడండి. మీకు డిస్క్ యూసేజ్ ఏంటి అంతా కూడా డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తుంది మీకు. సో ఇక్కడ మనం అలర్ట్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయొచ్చు అట్ దిస్ లెవెల్ అనమాట. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ క్రియేట్ ఏ థ్రెషోల్డ్ రూల్ అన్నాను అనుకోండి. మీకు
ఇక్కడ ఇద్దాం. సో CPU more than 40 అంటాను మీకు. సో వెన్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు మ్యాక్స్ ఆఫ్ ఇక్కడ ఏముంది మీకు CPU అది మెట్రిక్స్ తీసుకుంటుందండి మీకు. ఒక పని చేద్దాం అదండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ ఇన్వెంటరీ రూల్ అన్నప్పుడు ఇది మనకు కావాల్సింది CPU మోర్ దాన్ 40 అన్నాం అనుకోండి ఈజ్ అబోవ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఒక 40 అన్నప్పుడు ఇక్కడ ఇచ్చి స్లాక్ వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ ఈ కనెక్టర్ కి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మనం సేవ్ చేద్దామండి మనం. ఓకే ఇలా క్రియేట్ చేసాము కాబట్టి మెమరీ ఆర్ CPU లోడ్ ఇట్లుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఒకేసారి KU స్కేల్ డిప్లాయ్మెంట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు యాప్ హైఫన్ రెప్లికాస్ అని చెప్పి ఇమాజిన్ ఒక 50 ఇచ్చాను అనుకోండి మీకు మనకి 50 రిప్లికాస్ ఇచ్చాను అనుకోండి మీకు. సో చెక్ చేద్దాం మనకి CPU లోడ్ 8.7 కనిపిస్తుంది కదా మీకు. మనకి CPU లోడ్ వచ్చి 8.7 కనిపిస్తుందండి మీకు. మారుతుందో లేదో చూద్దాం మనకి. నేను రిఫ్రెష్ చేసాను అనుకోండి మీకు ఇది ఒక్కసారిగా 9.4 చిన్నగా రావాలి అక్షరం మీకు. ఓకే సో ఇక్కడికి వచ్చాను అనుకోండి స్లాక్ వచ్చింది చూడండి మీకు CPU యూసేజ్ అట్ దిస్ వన్ సో అండ్ సో హోస్ట్ అండి మీకు ట్రిగర్ అయింది చూడండి మీకు ట్రిగర్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకే గ్రేటర్ దాన్ 40 ఇలా కూడా అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ మనం ప్రొమీథియస్ తో చేయొచ్చు. అలాగే మనం ఏం చేయొచ్చు అంటే ఇలాగా ఎలాస్టిక్ ఏజెంట్ తో లాగ్స్ అన్ని కూడా సెంట్రలైజ్డ్ గా తీసుకెళ్లడమే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే మానిటరింగ్ కూడా చేయొచ్చు మీకు. సో ఇప్పుడు ఏమవుతుంది పెరిగింది అనుకోండి ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ వచ్చేసింది చూడండి మీకు. సో కాకపోతే ఇక్కడ నేను చూస్తాను ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదే అని చెప్పి మనకి చూడండి 3 యాక్టివ్ అని ఏముంది 3 యాక్టివ్ ఇక్కడ మీకు యాక్టివ్ లోకి వచ్చాను అనుకోండి మీకు చూడండి అన్ని కూడా CPU మోర్ దాన్ 50 54 3 వచ్చినాయి చూడండి. సరే నేను ఏం చేద్దాం మీకు KU delete deploy app2 అంటాను. నేను KU delete app2 అందాం. సో అప్పుడు ఏమవుద్ది వెంటనే అది రివర్ట్ అయిపోవాలి మనకి. ఓకే లెట్స్ సీ మీకు ఆటోమేటిక్గా లోడ్ తగ్గుద్ది అనమాట ఇక్కడ తగ్గి మీకు రావాలి. సో ఈ విధంగానండి అగైన్ ఐఎమ్ నాట్ సచ్ ఎ బిగ్ ప్రొఫెషనల్ ఇన్ ఎలాస్టిక్ క్లౌడ్ యాక్చువల్ ఎందుకంటే మోస్ట్లీ ఫ్రమ్ సెక్యూరిటీ టీమ్ వాడుతూ ఉంటుంది. బట్ నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళు వచ్చి ఆ లాగ్స్ మానిటర్ చేయడము యాజ్ వెల్ యాజ్ మనకి ఈ చేయడం అంతా కూడా ఇక్కడ కూడా చూడండి మీకు CPU తగ్గుండాలి ఇప్పుడు మీకు CPU యూటిలైజేషన్ తగ్గింది యాక్చువల్గా. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటుంది మీకు యాక్చువల్లీ మానిటర్ ఎబిలిటీ ఆఫ్ యూజ్ జర్నీస్ ఒక ఇన్స్టాల్ హార్ట్ బీట్ అన్నాం అనుకోండి ఇది హార్ట్ బీట్ కి మీరు ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. చూడండి ఇది రన్ అన్ని నోట్స్ ఇది రన్ చేయాలి మీరు. ఇది రన్ చేస్తే హార్ట్ బీట్ దీనికి వస్తూ ఉంటుంది అనమాట మీకు హార్ట్ బీట్ దీనికి వస్తూ ఉంటుంది. మొత్తం ఏ టు జెడ్ మీకు లాగ్ కలెక్షన్ అయి ఉండొచ్చు మానిటరింగ్ అయి ఉండొచ్చు సెక్యూరిటీ ఈవెంట్స్ అయి ఉండొచ్చు అన్ని మీరు ఇక్కడ నుంచి మీరు చేయడానికి ఆస్కారం ఉంది. ఓకే సో కాబట్టి ఆటోమేటిక్ గా రిజాల్వ్ ఉందో లేదో తెలియదు మనకి ఇక్కడ. అంటే నాకు మామూలుగా అయితే ప్రొమీథియస్ అయితే ఏంటంటే మీకు లోడ్ తగ్గినాక ఆటో రిజాల్వ్ అయిపోతుంది మీకు. బట్ ఇక్కడ చూడాలండి నేను. ఓకే సో కాబట్టి నిన్న వచ్చి ఏంటంటే మనకి ప్రొమీథియస్ బేసిక్ గా విచ్ ఇస్ లైక్ క్లస్టర్ లెవెల్ ఆఫ్ మానిటరింగ్ గ్రాఫానా దీని నుంచి కూడా చేయొచ్చు మీకు. బట్ ప్రొమీథియస్ ఈజ్ మోర్ డిజైన్డ్ ఫర్ క్యూబర్నెటీస్ అనమాట. వేరాజ్ ఎలాస్టిక్ క్లౌడ్ వచ్చేసి మీకు అబ్జర్వబిలిటీ మోస్ట్లీ ఫర్ లాగ్ కలెక్షన్ లాంగ్ టర్మ్ రిటెన్షన్ యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ అన్ని కూడా సెక్యూరిటీ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు మీకు. ఓకే సో
నౌ రేపటి సెషన్ లో మన ప్లాన్ ఏంటంటే మీకు ఏదైనా ఒక చిన్న టాపిక్ తీసుకుంటానండి. ఏం చేస్తామంటే మనం మేనేజ్డ్ క్యూబర్నెటీస్ స్టార్ట్ చేస్తాం అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ మేనేజ్డ్ క్యూబర్నెటీస్ రేపు ఏం చేస్తానంటే గూగుల్ క్లౌడ్ లో నేను ఏం చేస్తాను మీకు క్లస్టర్ ఒకటి డిప్లాయ్ చేస్తానండి. లెట్స్ డిప్లాయ్ ఆన్ గూగుల్ క్లౌడ్ లో మనకి నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఎలా డిప్లాయ్ చేయాలా క్లస్టర్ బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. సాటర్డే అండ్ సండే నా ప్లాన్ ఏంటంటే మీకు ఒక రోజు వచ్చి మీకు ఈ కేసులో డిప్లాయ్ చేసి దాన్ని జెంకిన్స్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి ఆ తర్వాత ఆ తర్వాత ఇంకోటి వచ్చి మీకు ఏ కేస్ తో ఎలా డిప్లాయ్ చేయాలని చెప్పి చెప్తాను మీకు. సో అండ్ దెన్ తర్వాత మండే వచ్చి మనం ఏం చేస్తామంటే వి విల్ బేసికల్లీ డిస్కస్ అబౌట్ దీని పేరు ఏంటంటే విల్ బేసికలీ డిస్కస్ అబౌట్ ఆర్గో సిడి అని ఉంటుంది. ఆర్గో సిడి గురించి మీకు చెప్తాను, అంటే గిటాప్స్ గురించి ఉంటుంది, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది నా ప్లాన్ మీకు. ఓకే గుడ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ డిలీట్ దిస్ క్లస్టర్, కాప్స్ డిలీట్ క్లస్టర్ లైవ్. చలో, ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్? ఇక్కడ మనకి మెట్రిక్స్ ఏమైనా స్పెసిఫిక్ గా కొన్ని లాగ్ ఫైల్స్ ని మానిటర్ చేయాలంటే ఇప్పుడు మనకి డిఫాల్ట్ అన్ని వచ్చాయి కదా, అట్లా కాకుండా స్పెసిఫిక్ లాగ్ ఫైల్ ని మానిటర్ చేయాలంటే ఒకటి చేస్తాం. ఫైల్ బీట్ అని ఉంటుంది. ఫైల్ బీట్ అప్పుడు ఏంటంటే మీరు సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఒక్కొక్క నోడ్ లో ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో కాన్ఫిగరేషన్ పెట్టచ్చు అనమాట. పలానా ఈ ఫైల్ ని మాత్రమే చెయ్యండి అని చెప్పి. అదే కాకుండా ఆ ఫైల్ మీకు ఏంటంటే చాలా జంక్ వస్తుంది మీకు లాగ్ ఫైల్. జంక్ కాకుండా దాంట్లో మీకు కావాల్సింది ఏం చేయాలంటే దానికోసం లాగ్ స్టాష్ ఉపయోగపడుతుంది మీకు. లాగ్ స్టాష్ అనేది క్లీన్ చేస్తుంది మీకు, ఫిల్టర్ చేస్తుంది యాక్చువల్ గా మీకు. ప్యాటర్న్స్ అంటారు, ప్యాటర్న్ తీసుకొని ఫిల్టర్ చేసి దాన్ని మళ్ళీ మీరు ఎలాస్టిక్ సర్చ్ కి పంపించి అక్కడ క్వెరీ చేసుకోవచ్చు. అగైన్ ఇది నేనైతే చేయనండి, ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ వన్ యాక్చువల్, నాట్ ఇన్ టు సెక్యూరిటీ బేసిక్, బట్ ప్రాసెస్ చెప్తున్నాను. ఫైల్ బీట్ వాడుకొని మీరు చేయొచ్చు, ఆప్షన్ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఎలాస్టిక్ సర్చ్ యూస్ చేయడానికి మెమరీ కన్స్ట్రెయింట్స్ మినిమం అలాగేమైనా ఉంటుంది? మినిమం మెమరీ ఉండాలి? మినిమం ఏం లేదు ఏజ్, ఎందుకంటే మీరు ఇక్కడ ఫైల్ చూసారు అనుకోండి, ఆల్రెడీ వాళ్ళు ఇది అప్లై చేసి ఉంటారు చూడండి. మీకు పైకి వస్తే రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంటారు వాళ్ళు బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం. 2 years బ్యాక్ ఒకసారి ఇన్స్టాల్ చేశాను, బట్ కుబర్నెటిస్ లో కాదు, నార్మల్ ప్లెయిన్ సర్వర్స్ లో చేసాము. 4 GB మినిమం ఆల్రెడీ ఉంటాయి, కానీ అది మేనేజ్ కూడా మనకి ఇబ్బంది లేదు. కానీ మనం ఏం చేస్తాం, మన ఎలాస్టిక్ ఏజెంట్ 2 months కాకుండా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. సో కాబట్టి ఇది బియాండ్ పోదు కాబట్టి మనకి ఇబ్బంది లేదు మీకు. ఓకే. లాగ్ స్టాష్ కి మనం స్టోరేజ్ లిమిట్ పెట్టుకోవచ్చు అని, లైక్ లిమిట్ ఏమైనా ఉంటుంది? దీంట్లో ఏం లేదనుకుంటాను, ఎందుకంటే ఇది క్లౌడ్ కదా. మేబీ మీరు ఆన్ ప్రెమిసెస్ లో మీరు ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటే ఆ కండిషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అగైన్ అండి, ఐఎమ్ నాట్ దట్ ప్రొఫెషనల్ ఇన్ ఈఎల్కే యాక్చువల్ గా మీకు. బట్ క్లౌడ్ లో మీకు ఇబ్బంది ఉండదు మీకు. ఎందుకు రీజన్ ఏంటంటే దట్స్ అన్లిమిటెడ్ కదా మీకు క్లౌడ్ అనేది. సో కాబట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. అగైన్ మీరు రిటెన్షన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డోంట్ రిక్వైర్ మోర్ దాన్ 60 days ఆఫ్ లాగ్స్ అనుకోండి, ఖచ్చితంగా మీరు లోపలికి వచ్చి పెట్టుకోవచ్చు. మీకు 60 days తర్వాత డేటాను మీరు తీసేయచ్చు అని చెప్పి. ఇప్పుడు Prometheus చూస్తే 15 days అనుకుంటా, 15 days 14 days ఉంది మీకు, ఆ తర్వాత అవుతుంది యాక్చువల్ గా మీకు. సో కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మీరు ఎక్కువ డేటా పెడితే కూడా మీకే కదా ఖర్చు అవుతుంది, కన్సంప్షన్. ఎలాస్టిక్ క్లౌడ్ ఇస్ వెరీ కాస్ట్లీ బై ది వే. సో కాబట్టి ఆప్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లాగ్ స్టాష్ మన లాగ్స్ అన్ని మనకి మన నోడ్స్ లోనే సేవ్ అవుతాయండి, లేకుంటే ఈ నోట్ లో ఏమీ సేవ్ కావు. మొత్తం ఎలాస్టిక్ ఏజెంట్ ద్వారా అన్ని కూడా మీకు దీనికి వస్తాయి మీకు. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు దీని దగ్గరకు వచ్చి డిస్కవర్ దగ్గరకు వచ్చి మీకు రాయాలి యాక్చువల్ గా. పైప్ లైన్స్ అంటారు, పైప్ లైన్స్ మీరు రాయాల్సి వస్తుంది. పైప్ లైన్స్ రాసి ఆ కోడ్ లోపల మీకు కావాల్సిన ప్యాటర్న్ బయటికి తీసుకుని వాడుకోవాల్సి వస్తుంది. నా క్వశ్చన్, లైక్ మనకి ఆ లాగ్స్ బ్యాక్ ఎండ్ నుంచి కిబానా తీసుకుంటాం కదా, అది ఆ లాగ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఎలాస్టిక్ సర్చ్ లో సేవ్ అవుతాయి. నెక్స్ట్ ఓకే. సో రేపు కూడా సేమ్ టైం అండి, 7:15 కలుద్దాం. రేపు వచ్చి మనం ట్రై టు టాక్ అబౌట్ గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్. ఓకే, చలో.
గుడ్ నైట్ గైస్.